హాయ్ హలో బ్రో, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఎవరైనా కానీ తాగుతూ డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ రూమ్లో కానీ పట్టుబడితే కనుక ఖత్తర్లో ఎంత ఫైన్ వేస్తారు, అదేవిధంగా ఖత్తర్ రియాల్ ఎంత, అదేవిధంగా మన ఇండియన్ రూపీస్లో మార్చుకుంటే కానీ ఎంత అవుతుంది అనేది మీకు చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇది మామూలుగా వచ్చేసి ఎక్కడో కాదు, నేను ఎక్కడైతే వర్క్ చేస్తున్నానో ఆ ఫ్యామిలీలో వచ్చేసి శ్రీలంక అతను వర్క్ చేస్తూ ఉండేవాడు. అంటే అతను బయట నుంచి వచ్చేసి పని దొరక్క ఆ ఇంట్లోకి అయితే వచ్చాడు. ఇతనికి దరిద్రం ఏంటంటే కనుక మరో శ్రీలంక అతను అయితే దొరికాడు. అతను కూడా ఫుల్ డ్రింకరు, ఇతను కూడా ఫుల్ డ్రింకరే. అర్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి 11, 12, 1 గంట కాదు, ఎప్పుడు వీళ్ళకి ఇదే పనే తాగడం. అయితే ఒకసారి వాళ్ళ మేడంను వచ్చేసి మ్యారేజ్కి అయితే తీసుకువెళ్ళాడు. మ్యారేజ్కి తీసుకువెళ్ళిన తర్వాత నైట్ 1 గంట సమయంలో చూడండి, ఫుల్గా తాగేశాడు. బాగానే ఉంది. కనీసం అప్పుడైనా కానీ వాళ్ళ మేడం బండిలో కూర్చున్నప్పుడైనా సరే ఉండి ఉంటే బాగుండేది. అతనేం చేశాడంటే కనుక వాళ్ళ మేడం ఇక్కడ వెనపక్క సీట్లో కూర్చోంటే ముందు పక్క అతను గ్లాస్ పెట్టుకొని ఇలా తాగుతూ కూర్చున్నాడట. మరి అలా తాగుతూ కూర్చున్నప్పుడు వచ్చేసి స్మెల్ అయితే వస్తుంది కదా, వాళ్ళ మేడంకి అయితే స్మెల్ వచ్చింది. అయినప్పటికీ కూడా ఆవిడ ఇంకా అర్థమైపోయింది కాబట్టి ఏదో తాగుతున్నాడు అని చెప్పేసి భయపడేసి ఆయనకైతే ఒక లొకేషన్ అయితే ఇచ్చింది. అంటే ఆమెతో పాటు ఒక వేరే ఫ్రెండ్ అయితే వచ్చింది కాబట్టి ఆమెను ఇంట్లో డ్రాప్ చేయడానికి. అతనేం చేశాడంటే కనుక మిసైద్ అనేటటువంటి ప్లేస్ అయితే ఉంది. అంటే ఖత్తర్ నుంచి మనకు ఎడారి లాంటి ఒక ప్లేస్ అనమాట. అతను మత్తులో ఏం చేస్తున్నాడో ఏమో తెలియకుండా డైరెక్ట్గా తీసుకువెళ్ళేసి ఒక అంధకారంలో, అంటే ఎక్కడే కానీ చుట్టుపక్కల లైట్స్ ఏమీ లేని చోట ఆపేసాడు. మరి అటువంటి ప్రదేశంలో ఆపినప్పుడు ఆడవాళ్ళు కూడా చాలా భయం వేస్తుంది కదా. అప్పటికి కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా మొహమ్మద్ అని పిలిచేవాళ్ళు. మొహమ్మద్ పద ఇంటికి ఇసిపెడుతుపా అని చెప్పేసి పాపం 3-4 సార్లు వాళ్ళ మేడం రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా అతను పట్టించుకోలేదనమాట. నన్ను ఏం చేయగలుగుతారు అనే విధంగా వచ్చేసి ఆ తర్వాత వాళ్ళు భయపడేసి వాళ్ళ హస్బెండ్కి అదేవిధంగా పిల్లలకైతే ఫోన్ అయితే చేశారు. అందరూ వెళ్ళేసి అక్కడికి మరి డ్రైవర్కి ఎలా బుద్ధి చెప్పింటారు మీకైతే అర్థమవుతుంటుంది కదా. అప్పుడు ఆ డ్రైవర్ని వచ్చేసి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో అయితే వదిలారు. పోలీస్ స్టేషన్లోకి వదిలిన తర్వాత వచ్చేసి యూరిన్ టెస్టు, బ్లడ్ టెస్టు అన్నీ చేసిన తర్వాత ఫుల్గా తాగాడు అని చెప్పేసి వాళ్ళకైతే కన్ఫర్మ్ అయింది. అన్న ఇవన్నీ మాకు ఎందుకు చెప్తున్నారంటే కనుక ఇక్కడ ఖత్తర్లో వచ్చేసి ఒక సిస్టమ్ అయితే ఉంది. ఎవరైనా కానీ ఖత్తర్ వాళ్ళు మీ మీద దొంగతనం వేసినా లేదంటే ఇంకోటి ఏదైనా కానీ అభియోగం చేసినప్పుడు వచ్చేసి వీళ్ళు నిరూపించుకోవాల్సి అయితే ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి ఖత్తర్లో మంచి విషయం. అలా నిరూపించిన తర్వాత వచ్చేసి అతన్ని కోర్టులో అయితే హాజరుపరిచారు. అక్కడ కోర్టులకు వెళ్ళిన తర్వాత వచ్చేసి జడ్జి గారు ఒకే మాట చెప్పారు, ఈ షరియత్ రూల్ అనేది నీకు పాటించదు అని. షరియత్ రూల్ అంటే మీకు అర్థమైపోతుంది కదా, ముస్లిమ్స్కు మాత్రమే సంబంధించినటువంటి కానూన్ అనమాట. కాబట్టి నీకు కేవలం 10,000 రియాలు మీకు ఫైన్ అయితే వేస్తున్నాను, నువ్వు డబ్బులు కట్టినంత వరకు నువ్వు ఖత్తరు వెళ్ళి వెళ్ళడానికి లేదు అని చెప్పేసి తనకైతే బ్యాన్ అయితే విధించారు. అయితే ఈ ప్రెజెంట్ సార్ నా దగ్గర ఆ కామకు కూడా డబ్బులు లేవు అని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా జడ్జి గారు ఒకే మాట చెప్పారు, నీకు మామూలుగా ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, నువ్వు కూడా ఇట్లే తాగి అరేంజ్మెంట్ చేస్తావు మీ ఇంట్లో ఆడవారిని, అయినప్పటికీ కూడా నిన్ను మేము వదిలేస్తున్నాము, నువ్వు డబ్బులు కట్టేసి సక్రమంగా మీ దేశానికి వెళ్ళిపోయి నీ ఇష్టం వచ్చినటువంటి చేసుకో అని చెప్పేసి. తర్వాత ఇప్పటికైతే ప్రస్తుతం వచ్చేసి అతను 5,000 రియాలు అయితే కట్టాడంట. ఇంకొక 5,000 రియాలు బ్యాలెన్స్ ఉంటే ఇంకా ఫ్రెండ్స్ సర్కిల్లో మా ఫ్రెండ్స్ని అందరిని అడిగారు. మనం చూస్తే ఇండియన్స్, అతను చూస్తే శ్రీలంక, అతను చేసిందేం గొప్ప పని కాదు కదా. కాబట్టి ఎవరైతే డబ్బులు అయితే ఇవ్వలేదు. కాబట్టి మీలలో ఎవరైనా కానీ ఫ్రెండ్స్ మీకు పూర్తిగా డ్యూటీలు అయిపోయి ఇంకా ఏమీ కానీ మెంటల్ టెన్షన్ లేవు అన్నప్పుడు మాత్రమే డ్రింక్ చేయండి తప్ప దయచేసి ఇటువంటి పరిస్థితులకైతే వెళ్ళొద్దండి. ఇక 10,000 రియాలు అంటే కనుక మన ఇండియన్ కరెన్సీలో కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 2,20,000 రూపాయలు అయితే అవుతుంది. చూడండి, అతని జీతం ఎంతనో తెలుసా? 1,800 రియాలు. 10,000 రియాలు అంటే 5 నెలల కష్టం. అంటే 5 నెలల కష్టం వృధా అయిపోయినట్టే కదా. తన భార్య బిడ్డలకి లాభం లేకుండా పోయింది. అదేవిధంగా ఇట్స్ ఆల్ ఓవర్. కాబట్టి దయచేసి ఆ పనులు అయితే చేయకండి. సరే అన్న, మరి ముస్లిమ్స్ తాగితే పరిస్థితి ఏంటి? మరి షరియత్ రూల్ అంటున్నారు కదా, మరి వాళ్ళకి ఎటువంటి పనిష్మెంట్స్ పడతాయా అంటే కనుక నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకో విషయం కూడా ఫ్రెండ్స్, మరి లేటెస్ట్గా మీరు విన్నారో లేదో, చిట్ట చివరికి జంతువులను కూడా హింసించేటటువంటి స్టేజ్కి అయితే దిగిపోయారు ఈ మత్తులో తాగడము, అదేవిధంగా డ్రగ్స్ తీసుకోవడం వంటి చర్యల మూలంగా. కాబట్టి పిల్లల్ని వాటికి అన్నిటికీ కాస్త దూరంగా ఉంచడానికైతే అందరం ప్రయత్నం చేద్దాం.